కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ప్రత్యేక ఆడియో అయిన మహిషాసురమర్ధనిని భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాను. ఆదిశక్తి లోకమాత అయిన పార్వతీదేవి చల్లని తల్లిగా అందరినీ తన కరుణా కటాక్ష వీక్షణాలతో చూసే దేవత. లలిత, గాయత్రి, భవాని, లక్ష్మి, సరస్వతి, బాలాత్రిపుర సుందరి, శ్యామల, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి ఇలా అనేక రూపాలలో శాంతస్వరూపిణిగా అమ్మ దర్శనమిస్తుంది. అలాంటప్పుడు అమ్మ మరి ఉగ్ర రూపంలో దుర్గా, చండిక, మహిషాసురమర్ధని, కాళిగా ఎందుకు కనిపిస్తుంది అంటే శిష్టరక్షణ చేయాలంటే దుష్ట శిక్షణ తప్పదు గనుక. దేవుళ్ళు దేవతలు ఎప్పుడు శాంతమూర్తులుగా ఉండాలో అప్పుడు శాంతరూపం వహించాలి, ఎప్పుడు ఉగ్రరూపం ప్రదర్శించాలో అప్పుడు ఉగ్రరూపం ప్రదర్శించి దుష్టులను దుర్మార్గులను భయపెట్టాలి. మనం మనుషులమైనా అంతే కదా. కోపం ఎప్పుడు ఎవరి మీద రావాలో అప్పుడు వాళ్ళ మీద రాకపోతే ఎదుటి శత్రువు మరింత రెచ్చిపోతాడు, మరింత మనకు అపకారం చేస్తాడు. విష్ణుమూర్తి దశావతారాలు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం ఎలాగో దేవి అవతారాలు కూడా అంతే. పార్వతీదేవియే వివిధ పేర్లతో వివిధ రూపాలలో వివిధ ప్రాంతాలలో పూజింపబడుతుంది. బెంగాల్ ప్రజలు దుర్గా అంటారు. మైసూరు దసరా ఉత్సవాలలో చాముండేశ్వరి అని పిలువబడుతుంది అమ్మవారు. మహారాష్ట్రలు లలిత అంటారు. ఛత్తీస్గఢ్, బస్తర్ ప్రాంతాలలో దంతేశ్వరి అంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని చోట్ల మహిషాసురమర్ధనిగా జగదాంబ ఈ దసరా రోజులలో ముఖ్యంగా 8వ రోజు పూజింపబడుతుంది. విజయాలను కూర్చే తల్లి గనక విజయదశమి రోజు అమ్మను పూజిస్తాం. దుర్గా, గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత దశ ఆనందమగ్న హృదయ సద్య పులకితో అభవత్ తేన తుష్ట మహాదేవి తవాభీష్టం ప్రదాస్యతి అన్నది దశరాత్రుల దుర్గా విజయదశమి రూపాలకు సంబంధించిన శ్లోకం. అందుకే భక్తపోతన భాగవతంలో అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమాయమ్మ అన్నాడు. ముగ్గురమ్మలు అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతులు. శివానిగా పేరుబడిన పార్వతి శివుని అర్ధనారీశ్వరి. శివుని ఆజ్ఞపై దుర్గాసురుని చంపి దుర్గా అయింది. మహిషాసురుని చంపి మహిషాసురమర్ధని అయింది. మహిషాసురుడు మేరు పర్వతం మీద బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షం కాగానే నాకు మరణం లేని జీవనం కావాలని కోరాడు. అప్పుడు బ్రహ్మ, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, అది ప్రకృతి ధర్మం, ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీరటం అసంభవం అని అన్నాడు. మరేదైనా వరం కోరుకోమంటే దురహంకారి అయిన మహిషాసురుడు స్త్రీ శక్తిని తెలియనివాడు కనుక సరే అయితే ఆడది అబల గనుక ఆమె నన్ను ఏమీ చేయలేదు, పురుషుడి చేతిలో మరణం లేకుండా వరం ఇవ్వు చాలు అని కోరాడు. సరే అని అంతర్ధానమైపోయాడు బ్రహ్మ. తనకు చావు లేదన్న గర్వంతో దేవతలందరినీ బాధలు పెడుతూ ఇంద్ర పదవిని కూడా సొంతం చేసుకున్నాడు మహిషాసురుడు. దాంతో దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని తేజస్సుగా మారి ఒక స్త్రీ రూపమై జన్మించింది. మహిషాసుర మర్ధని అంటే ఆమెయే. కాళీ రూపంలో భద్రకాళిగా శివునితో సమానంగా ప్రళయతాండవం చేసింది. చండ ముండులనే రాక్షసులను చంపి చాముండి అయింది. కైటభుణ్ణి చంపి కైటభనాశిని అయింది. ఇవి అమ్మవారి ఉగ్రరూపాలైతే కుమారి, అపర్ణ, ఉమా, శాకంబరి, శ్వేత, కృష్ణ, హిరణ్యాక్షి, విరూపాక్షి, విశాలాక్షి, కన్యాకుమారి ఈ రూపాలు సాత్విక రూపాలు. మార్కండేయ వామన పురాణాలు దుర్గనే మహామాయగా వర్ణించాయి. ఈశ్వరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ ఆదిగా గల దేవతలు కూడా మహిషాసురుని ఎదుర్కోలేకపోవటం వల్ల దుర్గ మహామాయగా యశోద గర్భాన కృష్ణుని చెల్లెలుగా అవతరించింది. సింహవాహిని అయి ఆ రాక్షస వికార చేష్టలకు సింహస్వప్నం అయింది. దీనికి ముందు రూపమైన కాళికా రూపంలో రక్తబీజుడనే రాక్షసుని సంహరించింది.
రక్తబీజుని శరీరం నుంచి భూమి మీద పడే ప్రతి రక్త బిందువు రక్తబీజుడిగా మారుతుంది కనుక కాళిగా తన నాలుకను చాచి ఆ రక్తాన్ని నేల మీద పడకుండా ఆస్వాదించింది ఉగ్రరూపం ధరించిన కాళికా అమ్మవారు. ఒక పక్క దుర్గగా ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తూనే మరో పక్క అతని శరీరం నుంచి కారిన రక్తాన్ని కింద పడకుండా తాగేసేదట. ఈ కాళి అర్చారూపంలో కలకత్తాలో కొలువుంది. చండాముండులని రాక్షసులను మహిషాసురుని సంహరిస్తున్నప్పుడు దేవతలంతా వాళ్ళ తేజస్సులను ఆయుధాలను ఆ అమ్మకు ఇచ్చారట. కాళి అవతారం నుంచి దుర్గగా అమ్మవారు మారటానికి కారణమైన ఒక కథ ఏమిటంటే, కాళి రూపంలో నల్లగా ఉన్న భార్యను చూసి శివుడు పరిహాసం చేశాడట. అందుచేత ఒంటికాల మీద నిలబడి బ్రహ్మను మెప్పించి బంగారు ఛాయను పొంది సింహవాహనం దిగి పులివాహనాన్ని అధిష్ఠించిందట అమ్మవారు. కనకపు ఛాయ వచ్చిన కారణంగా కనకదుర్గ అయింది. దేవికి 64 అర్చారూపాలు ఉన్నాయని దేవి భాగవతం చెప్తోంది. స్త్రీ శక్తి నిరూపణకు ప్రసిద్ధ గ్రంథం దేవి భాగవతం. గ్రామదేవతల రూపంలో పూజలు అందుకుంటోంది కూడా దుర్గనే. ఇక సతీదేవిగా పార్వతి దక్షయజ్ఞ సమయాన శరీరాన్ని దగ్ధం చేసుకొని విష్ణువు ఆమె శరీరాన్ని ఖండించగా ఆమె శరీర భాగాలు పడిన చోట్లు శక్తిపీఠాలుగా ఖ్యాతి చెందిన కథలు తెలిసినవే. అవి అమ్మవారి అర్చామూర్తులు కావు, వివిధ దేవతల పీఠాలు. విగ్రహ రూపంలో పార్వతి అక్కడ కనిపించదు, పీఠం మాత్రమే ఉంటుంది. అందుకే అమ్మవారికి సహస్రనామాలు వచ్చాయి. లలితగా ఆమెకు గల సహస్రనామాలు దుర్గా శక్తివే. ఇక దసరా పండుగ విషయానికి వస్తే, ఈ దేవీ నవరాత్రులలో ఆఖరి రోజైన రాజరాజేశ్వరి అవతారంతో కలుపుకొని 10 రోజులు ఇళ్లల్లోనే కాదు, నవరాత్రి ఉత్సవాల రూపంలో వీధుల్లో కూడా మహిషాసురమర్ధని రూపంలో అమ్మను అలంకరించి పూజలు చేస్తారు. ఆ 10 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. విజయదశమిని విజయం కలిగించేదిగా భావించి ఆ రోజు గృహప్రవేశాలు చేయటం, వాహన పూజ, ఆయుధ పూజ నిర్వర్తించటం చేస్తుంటారు. ఆ రోజు జమ్మి చెట్టును పూజిస్తారు. పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. జమ్మి పూజకు కారణం ఏమిటంటే, పాండవులు అజ్ఞాతవాస సమయంలో విజయం కోసం దుర్గాదేవిని ప్రార్థించి జమ్మి చెట్టుపై ఆయుధాలను దాచారు. అందుకే ఆ జమ్మి చెట్టుకు పూజ. విజయదశమి అయిన అదే రోజు రాముడు రావణుని సంహరించాడు కనుక రామ విజయానికి గుర్తుగా ఆయుధ పూజ చేస్తారు. జమ్మి ఆకులను బంగారం అంటారు. ఆయుధ పూజ రోజు ఫ్యాక్టరీలలో యంత్ర పూజ, ప్రజలు వాహన పూజ నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో రామలీల ఉత్సవం పేరిట రావణ, కుంభకర్ణ, మేఘనాథుల దిష్టిబొమ్మలను తయారు చేసి రామలక్ష్మణ వేషధారులతో అగ్నిబాణం వేసి దహనం చేయిస్తారు. రామ విజయం, పాండవ విజయం అనుగ్రహించిన దుర్గ దుష్ట రాక్షస సంహార దినమే విజయదశమి. చెడుపై మంచి సాధించిన విజయం ఇది. శివానంద లహరిలో శంకర భగవత్పాదులు అస్తోక త్రిభువన శివాభ్యం అని ముల్లోకాలకు శుభం కలిగించే దంపతులు పార్వతీ పరమేశ్వర్లు అని అన్నారు. ఇప్పుడు పాలపిట్ట దర్శనం ఎందుకు చేసుకుంటారో ఈరోజు చూద్దాం. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనపడిందట. అది విజయదశమి రోజు. నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే లభించాయి కనుక ఆ తర్వాత మగవాళ్ళు ఆ రోజు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడటం ఒక ఆచారంగా పాటిస్తున్నారు. ఆ రోజు పాలపిట్టను చూస్తే అన్నీ శుభాలే జరుగుతాయని భావిస్తారు. చాలా అరుదుగా కనిపించే ఈ పక్షి ఆ రోజు మాత్రం తప్పక కనిపిస్తుందట. నవనాగరికత పెరిగిపోయిన ఈ రోజుల్లో నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ కొందరు వ్యక్తులు పాలపిట్టను పంజరాల్లో బంధించి తెచ్చి మరి పాలపిట్టను చూపిస్తాం అంటూ డబ్బులు తీసుకొని పాలపిట్టను చూపిస్తున్నారు. పాలపిట్ట తెలంగాణ రాష్ట్రపు రాష్ట్ర పక్షిగా ఆ తర్వాత ప్రకటించబడింది. దసరా రోజు కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువు తీరుస్తారు. మైసూర్లో మహారాజా ప్యాలెస్ అందంగా అలంకరించబడుతుంది. ఏనుగులను అలంకరించడం, రాజుగారి ఆయుధాలకు పూజ చేయడం చేస్తారు. తెలంగాణలో బతుకమ్మలాట ఆడతారు. జమ్మి ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటారు. విజయనగరంలో దసరా తర్వాత
పైడి తల్లికి సిరిమాను ఉత్సవం జరుగుతుంది. ఇలా ఎన్నో వేడుకలు, ఎంతో పండుగ వాతావరణం. దసరా 10 రోజులు ఉత్సవాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. ఇదండి మహిషాసుర మర్ధని అన్న స్పెషల్ ఆడియో. విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.